చైనాలో సరికొత్త కుంభకోణం దేశాన్ని కుదిపేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. చైనాలో 2008లో ఆహార కల్తీ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఇందులో భాగంగా నాడు మేలమైననే కెమికల్ ను పాల పౌడర్ లో కలిపి విక్రయించడంతో సుమారు 3 లక్షల మంది చిన్నారులు అనారోగ్యం పాలవగా 6 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా వంట నూనె కుంభకోణం తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణం ఇప్పుడు చైనాని కుదిపేస్తోంది. అవును, చైనాను ఇప్పుడు వంట నూనెల కుంభకోణం కుదిపేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ను రవాణా చేసిన కంటైనర్లను ఏమాత్రం శుభ్రపరచకుండానే తిరిగి అదే కంటైనర్లలో వంట నూనెలు నింపి తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం నెట్టింట గుప్పుమనడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ మేరకు బీజింగ్ న్యూస్ తాజాగా ఒక కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా చైనాలో వంట నూనెను ఇలా ప్రమాదకరమైన కంటైనర్లలో తరలించడం అనేది ఆ పరిశ్రమలో అత్యంత సహజమని, అది బహిరంగ రహస్యమని వెల్లడించింది. దీంతో పాటు ఇంధన రవాణాకు ఉపయోగించే ట్యాంకర్లను సిరప్లు తరలించేందుకు కూడా వాడినట్లు గుర్తించారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయం చైనాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ కు చేరింది. ఇందులో భాగంగా చైనా సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ వీబోలో ఈ కుంభకోణం కథనాన్ని మిలియన్ల మంది చూశారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ రంగ కంపెనీల పేర్లు కూడా వినిపిస్తుండడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.